అన్నారు. అటు ఇటు చూశారు గదిలో ఎవరిని ఉన్నారేమో అని. ఆ తర్వాత అరే నీకు కొన్ని విషయాలు చెప్తానంటే చెప్పు మమ్మీ అన్న. చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. అరే నువ్వు భూటాన్ వెళ్ళావు, బర్మా వెళ్ళావు, నేపాల్ వెళ్ళావు, థాయిలాండ్ వెళ్ళావు, చచ్చే లోపల కనీసం 50 దేశాలకు వెళ్తావని దేవుడు చెప్తున్నాడు నాకు. వెళ్తావు. చాలామంది పిలుస్తారు నేను. నువ్వంటే చాలామంది ఆతృతతో ఎదురు చూస్తారు. అయితే పరిచారికుడిగా ఉండాలనుకుంటున్నావు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని చాలా చెప్పారు. 3 చెప్తాను. అరే మంచి మంచి భోజనాలు పెడతారు నీకు, గుర్తుపెట్టుకో. ఆకలి ఉండగానే చెయ్యి కడుక్కోవటం నేర్చుకో. ఆకలి తీరేదాకా తినొద్దు, పొట్ట పెరుగుద్ది. ఆకలి తీరితే బద్ధకం పెరుగుద్ది, నువ్వు సేవకుడిగా ఉండలేవు. ఆకలి ఉన్నప్పుడే చెయ్యి కడుక్కో, ఇది మొదటిది. రెండోది, బద్ధకం తీరేదాకా పడుకోవాలని ఆశించొద్దు, నువ్వు సేవకుడు అవ్వు. బద్ధకం తీరకముందే లేచిపో. మూడోది, ఎవరైనా వాక్య పరిచర్యకి పిలిస్తే ఒకే ఒక ప్రశ్న అడుగు, ఎప్పుడు అని. అంతకు మించి అడగొద్దు. ఎక్కడ నీకు అనవసరం, ఎంతమంది వస్తారు నీకు అనవసరం, ఎంత పెద్ద మీటింగ్ నీకు అనవసరం, ఎలాంటి మీటింగ్ నీకు అనవసరం, ఎవరికి మీటింగ్ నీకు అనవసరం, నీకెంత ఇస్తారు నీకు అనవసరం. ఎప్పుడు అని అడుగు, అంతే. నీకు కుదిరితే వెళ్ళిపో. మా మమ్మీ ఇలాంటి మాటలు ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం చెప్పారు. మమ్మీ ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు అన్నా, చెప్పాలనిపించిందిరా.